అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అలాగే నటి కుమార్ గారు నిర్మాత కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం ఇప్పుడు చూస్తున్నాం థియేటర్లు క్లోజ్ చేస్తామని అంటున్నారు. అంటే చిన్న థియేటర్లు, సింగిల్ థియేటర్లు. అంటే జనరల్ గా సింగిల్ థియేటర్స్ అంటేనే మనకు సుదర్శన్, దేవి చాలా థియేటర్లు ఉన్నాయి మనకు. అలాంటి సమయంలో తెలంగాణలోనే కానీ ఒక వర్గం మొత్తం థియేటర్లు క్లోజ్ చేస్తాం కొన్ని రోజుల వరకు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటారు? ఏ కారణం వల్ల అంటారు? ఫస్ట్ వాళ్ళు తీసుకున్న డిసిషన్ రాంగ్. ఎందుకంటే ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. 1 month బిఫోర్ నోటీస్ ఇవ్వాలి. ఎందుకు మూస్తున్నాము ఏంటని చెప్పాలి. ఎందుకంటే ఇండియా మొత్తం తెలుగు ఇండస్ట్రీ అంటారు దాన్ని. తెలుగు ఇండస్ట్రీ అని మొత్తం ప్రొడ్యూసర్లకి మనం చెప్పాలి, వివరణ చెప్పి డిస్ట్రిబ్యూటర్లకు మనం వివరణ చెప్పాలి. చెప్పి ఎందుకు మోస్తున్నామో వివరణ చెప్పి ముయ్యాలి. ఒకటి ఓకే. వాళ్ళన్న వాదన ఏంటంటే మాకు డిఆర్లో చిన్న సినిమాలు వస్తున్నాయి, కలెక్షన్స్ లేవు, అస్సలు డిఆర్లో ఆక్యుపెన్సీ లేదు. మీరు 2 నెలలు బట్టి లేవు కదా ఆక్యుపెన్సీ. 2 నెలలు బట్టి ఆక్యుపెన్సీ లేనిది ఇప్పుడు 10 రోజులు థియేటర్ మూస్తే మీకు 11వ రోజు ఆక్యుపెన్సీ వస్తుందా? నాకు చెప్పండి. 11వ రోజు మీకు ఆక్యుపెన్సీ వస్తుంది నమ్మకం ఉందా? ఎలాగ వస్తుంది ఆక్యుపెన్సీ? ఆ రోజు కూడా చిన్న సినిమానే కదా ఉంది. 31 చిన్న సినిమా కదా, మళ్ళీ 7 వరకు చిన్న సినిమా కదా, జూన్ 27 దాకా చిన్న సినిమాలే. అలాంటప్పుడు మీ కోఆర్డినేషన్ మీటింగ్ పెడదాం, పెట్టి మొత్తం ఇండియా అంతా థియేటర్లు మూసేద్దాం. జూన్ 27 దాకా మూసేద్దాం. 10 రోజులు ఎందుకు మోస్తున్నాం అంటే 10 రోజులు మేము వివాహయాత్రకి ఏమైనా వెళ్తున్నామా? కాదు కదా. మనం ఏమైనా ఎలక్షన్ రిలాక్స్ కోసం ఏమైనా మొత్తం ఎగ్జిబిటర్లు అంతా కలిపి ఏమైనా ఇది పెట్టామా? మనం ఏమైనా ఏమంటారంటే విందు భోజనం ఏమైనా పెట్టాం? కాదు కదా. కనుక నష్టం అనేది 2 నెలలు బట్టి జరుగుతుంది. నిర్మాతగా ఒక ఎగ్జిబిటర్గా ఒక నిర్మాతగా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలని అడగండి తప్ప ఆల్ ఆఫ్ ది సడన్ మీరు డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. చిన్న సినిమాలు 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. 17 తారీఖు ఆ 17వ సినిమాలు రిలీజ్ అవ్వాలా. కలెక్షన్లు అనేది నష్టం అనేది వస్తుంది. కనుక ఆ నష్టాన్ని మనం భర్తీ చేయక తప్పదు. 10 రోజులు మీరు మూసేస్తే మనం అందరూ కూడా ఓటీటీకి అలా ఎడిట్ అయిపోతారు. మళ్ళీ రెండోది మన డిఆర్లో పాడైపోతాయి. మన డిఆర్లో పందికొక్కులు మళ్ళీ ఇవన్నీ మొత్తం టోటల్గా అన్నీ రావడం, క్లీనింగ్ లేకపోవడం, దీని నష్టం వస్తుంది. అది ఒక టికెట్లో 5 టికెట్లో 10 టికెట్లో మన నష్టం వచ్చినా మన డిఆర్లో మన క్లీన్ ఉంటుంది. ఓకే. డిఆర్లో జనాలు బయటికి వెళ్ళరు, అంటే సింగిల్ స్క్రీన్స్ అనేది జనాలు బయటకు వెళ్ళకుండా ఉంటారు. కనుక నేనేమంటున్నానంటే మీరు ఆల్ ఆఫ్ ది వన్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. మీకు తెలంగాణ ఛాంబర్ ఉంది, తెలుగు ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది. నలుగురు జాయింట్ మీటింగ్ పెట్టి జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి దాన్ని ఎందుకు చేస్తున్నాము, మేము ఎందుకు చేయాలి 1 month ముందు మీరు నోటీస్ ఇస్తే మేము సినిమాలు ఆపడాలో ఎన్ని జరుగుతాయి. ఎందుకంటే నిర్మాతలు నష్టపోతారు. కనుక ఈ నిర్మాతలు నష్టపోకుండా ఇప్పుడు 4 సినిమాలు అనౌన్స్ చేశారు. వాళ్ళు నిర్మాతే కదా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. మీరు అదే కానీ ముందే అనౌన్స్ చేసి ఉంటే అలా చేయకపోను. పోనీ 25 నుంచి అనౌన్స్ చేయండి. ఈ 6 రోజులు వదిలేయండి. 25 నుంచి మీరు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేయండి. 1 month చేయండి. 26 దాకా చేద్దాం. కానీ ఏంటంటే ఇప్పుడు సిటీలో అయితే ఇప్పుడు మెట్రో సిటీ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ అంటే మల్టీప్లెక్స్లు ఉంటాయి. కానీ చిన్న చిన్న టౌన్లలో సింగిల్ థియేటర్సే ఉంటాయి. ఇప్పుడు సడన్ గా ఆఫ్ చేస్తామని అంటే ఏమన్నట్టు అంటే ఎలా చూడొచ్చు అంటారు? 4 నెలల నుంచి ఆఫ్ చేసే ఉన్నాయి. 4 నెలల నుంచి ఒక షో పడుతుంది, ఒక షో పట్టలేదు, ఒక షో పడుతుంది, ఒక షో పట్టలేదు. పాపం ఇబ్బందులు ఎగ్జిబిటర్లకు ఉన్నాయి. 4 నెలల నుంచి ఒక ఎగ్జిబిటర్గా నాకు ఇబ్బంది ఉంది. మూస్తే జనాలు రారేమో, మూస్తే పందికొక్కులు దోమలు వస్తాయేమో, మూస్తే సర్వనాశనం అయిపోతే థియేటర్లనే మేము ఓపిక పట్టి అది నష్టమైన లాభమైన భరిస్తూ ఉన్నాం. అయితే నేనేమన్నా ఆల్ ఆఫ్ ది సడన్ మీరు 10 రోజులు మూయడం వల్ల మనకు లాభం ఏంటి? మనం జూన్ 26 దాకా మూసేద్దాం. కల్కికి ఓపెన్ చేద్దాం. కల్కి అయిపోయిన తర్వాత మళ్ళీ మూసేద్దాం. పుష్పకు ఓపెన్ చేద్దాం. పుష్ప అయిపోయిన తర్వాత ఓజీకి ఓపెన్ చేద్దాం. ఓజీ అయిపోయిన తర్వాత దేవరాకు ఓపెన్ చేద్దాం. దేవరా అయిపోయిన తర్వాత ఇంకే సినిమా ఉంది పండగకు ఓపెన్ చేద్దాం కదా. మూద్దాం, ఓపెన్ చేద్దాం, మూద్దాం, ఓపెన్ చేద్దాం. చిన్న సినిమాలు ఎలాగ డబ్బులు రావట్లేదు కదా, మూసేద్దాం. అది మనం మీటింగ్ పెట్టి మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనం 5 సినిమాలకు మాత్రమే 10 సినిమాలు ఏదైతే పెద్ద సినిమాలు వస్తాయో వాటికి డిఆర్లు ఓపెన్ చేస్తాం. ఈ చిన్న సినిమాలకు మేము డిఆర్లు ఓపెన్ చేయమని ఒక డిసిషన్ తీసుకుందాం. తప్పలేదు. ప్రాపర్టీస్ ఓనర్ మీరు, కంటెంట్ ఓనర్ నేను. ఒక డిసిషన్ తీసుకుందాం. మీరు ఇవాళ రోజుకి మూస్తూ అంటే 4 నెలల నుంచి మూస్తూనే ఉన్నాం. మనమే ఎక్కడ షోలు పడట్లేదు. 4 నెలల నుంచి ఇదే పరిస్థితులు ఉన్నాం. కనుక మీరు 4 నెలలు తీసుకోవాలని డిసిషన్ ఈరోజు ఆల్ ఆఫ్ ది సడన్ 10 రోజులు మాత్రమే అంటే మళ్ళీ అది కూడా చాలా బెటర్. ఓన్లీ 10 days మాత్రమే. ఎందుకంటే 11వ రోజు అయితే పని అయిపోద్ది. శాశ్వతంగా మూసుకోవాలి థియేటర్లో. ఎందుకో తెలుసా? దిల్ రాజు గారు అని ఒక బిగ్ బాస్ 11వ రోజు నుంచి వాళ్ళు కానీ మూసారనుకో వీళ్ళని శాశ్వతంగా ఆయన ముగిస్తాడు. మళ్ళీ 10 రోజులు మాత్రమే, 24, 25 మళ్ళీ ఆయన సినిమాకి వచ్చేయాలి. అంటే దిల్ రాజు గారి సినిమా అయినా రేపు 17 దాకా సినిమా అయినా అందరూ నిర్మాతలే కదా.
ఈ 10 రోజుల వల్ల నీకు ఏం నష్టం వస్తుంది? 4 నెలలు బట్టి కష్టాలు. ఈ 10 రోజులకి నీకు వస్తాయా కష్టాలు? ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించుకోండి. ఇది ఇలా మీరు ఆరాధ్య సడన్ కూడా తీసుకొని ఆ నిర్మాతను ఇబ్బంది పెట్టి మీరు దిల్ రాజు గారిని కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. ఎందుకంటే ఆయన ఓపెన్ చేసిన వెంటనే అందరు నిర్మాతలు రివర్స్ అయిపోయి మీ స్వార్థం కోసం ఓపెన్ చేస్తున్నారు అంటారు. కనుక ఆ మాట ఆయన ఎందుకు అనిపించాలా? పెద్ద మనిషిగా పాపం హుందాతనంగా ఆయన ఉన్న ఆయన మాట్లాడిపించడం, సునీల్ గారు అన్న ఆయన పెద్ద ఆయన్ని మాట్లాడిపించడం, మీరు కావాలనే చేస్తున్నారు అనిపించడం, మీరు చేసిన తప్పుకు వాళ్ళని ఎందుకు అబండాలు వేయడం? కనుక దయచేసి రేపు విరమించుకోండి. ఓ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేస్తా, ప్రెస్ మీట్ పెట్టా, ప్రెస్ మీట్లో అన్ని వివరిస్తాం. వినకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో కోఆర్డినేషన్ 1 month బిఫోర్ నోటీస్ ఇవ్వకుండా డిఆర్ట్లో మూస్తే దాన్ని ఏ విధంగా కౌన్సిల్ తీసుకుంటుంది, ఏ విధంగా ఛాంబర్ తీసుకుంటుంది, డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ఏం తీసుకుంటుందని నిర్ణయం తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సార్ మీరు మాట్లాడి ఉంటారు కదా ఇంతకు ముందు, అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత, అంటే వాళ్ళు ఏం రీజన్ చెప్తున్నారు మేము ఎందుకు క్లోజ్ చేస్తున్నాం అని? థియేటర్కి జనాలు రావట్లేదు, థియేటర్లో షోలు పడట్లేదు, తప్పలేదు దాంట్లో. నేనేమంటే 4 నెలల నుంచి పడట్లేదు కదా. ఇప్పుడు 10 రోజులే మనం ఎందుకు అంటే మోడతామా? అంటే మోడవం మనకు ఆగస్ట్ దాకా ఉంది. ఈ 10 రోజులు మోడవం ఏంటి? కాదు కదా. కనుక మనం ఏమంటున్నాం, జూన్ 27 దాకా మూసేద్దాం. జూన్ 27 దాకా మొద్దాం. కాకపోతే మీటింగ్ పెట్టుకొని మూసేద్దాం. జూన్ 27 ఓపెన్ చేద్దాం కల్కికి. మళ్ళీ మీకు ఇష్టం లేకపోతే కల్కి అయిపోయినట్టు మూసేద్దాం. మళ్ళీ కలికి అయిపోయిన వెంటనే మూసేసిన తర్వాత మళ్ళీ మనం పుష్పకు ఓపెన్ చేద్దాం. పుష్ప అయిపోయిన వెంటనే మళ్ళీ మూసేద్దాం, ఓజీకి ఓపెన్ చేద్దాం. అంటే ఆ నిర్ణయం కూర్చొని మాట్లాడుకుంటే అప్పుడు చిన్న సినిమాలు మేము వెయ్యాలా వద్దా, మేము మల్టీప్లెక్స్లు చేయాలా? మీలాగే మీకంటే ఎక్కువ నష్టపోతున్నారు మల్టీప్లెక్స్లు కూడా. ఆంధ్ర వాళ్ళు కూడా నష్టపోతున్నారు. మీ తోటి ఎగ్జిబిటర్లే కదా వాళ్ళు కూడా. మరి వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేయలే? మరి ఎగ్జిబిటర్ మల్టీప్లెక్స్లు ఎందుకు అనౌన్స్ చేయలే? మీరు ఒక్కరే అనౌన్స్ చేయడానికి కారణం ఏంటి? మీ ఒక్కరికే నష్టం వస్తుంది, మా అందరికీ నష్టం రాలేదా? అందరికీ 4 నెలలు బట్టి నష్టాలే ఉన్నాం. కనుక దయచేసి పెద్ద మనసుతో మీరు ఏదైతే అసోసియేషన్ పెట్టారో అసోసియేషన్ మంచి పద్ధతి, మంచి ఆలోచన, కానీ మీ కోసం అందరి కోసం ఆలోచించి మీ నిర్మాతలు కూడా ఆలోచించి రేపు 17 తారీఖు 4 సినిమాలు టెలికాస్ట్ రిలీజ్కి ఉన్నాయి. ఆ రిలీజ్కి ఇబ్బంది రాకుండా పబ్లిసిటీ కొట్టేశారు కాబట్టి ముందు మీరు డిఆర్ట్లు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి డిఆర్ట్లు అన్నీ కూడా అసోసియేషన్ ప్రకారం ముందు ఇమీడియట్లీ ఆల్రెడీ రీఓపెన్ చేయండి. డిఆర్టర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి 17 తారీఖు నుంచి. మనం కావాలనుకుంటే ఎప్పుడు బంద్ చేద్దామో మీటింగ్ పెట్టండి, మీ ఇష్టం ఎప్పుడు బంద్ చేద్దాం అంటే ఆంధ్రప్రదేశ్ కదా ఇండియా మొత్తం బంద్ చేసేద్దాం. తెలుగు సినిమా థియేటర్ అన్నీ బంద్ చేద్దాం, ఇండియా మొత్తం ఉన్నాం. అయితే నేనేమన్నా ఆల్ ఆఫ్ దిస్ సడన్ మీరు 10 రోజులు మూయడం వల్ల మనకు లాభం ఏంటి? మనం జూన్ 26 దాకా మూసేద్దాం, కల్కికి ఓపెన్ చేద్దాం, కల్కి అయిపోయిన తర్వాత మళ్ళీ మూసేద్దాం, పుష్పకు ఓపెన్ చేద్దాం, పుష్ప అయిపోయిన తర్వాత ఓజీకి ఓపెన్ చేద్దాం, ఓజీ అయిపోయిన తర్వాత దేవరాకు ఓపెన్ చేద్దాం, దేవరా అయిపోయిన తర్వాత ఇంకే సినిమా ఉంది పండగ ఓపెన్ చేద్దాం కదా. మూద్దాం ఓపెన్ చేద్దాం, మూద్దాం ఓపెన్ చేద్దాం. చిన్న సినిమాలు ఎలాగ డబ్బులు రావట్లేదు కదా, మూసేద్దాం. అది మనం మీటింగ్ పెట్టి మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనం 5 సినిమాలకు మాత్రమే 10 సినిమాలు ఏదైతే పెద్ద సినిమాలు వస్తాయో వాటికి డిఆర్ట్లు ఓపెన్ చేస్తాం, ఈ చిన్న సినిమాలకు మేము డిఆర్ట్లు ఓపెన్ చేయమని ఒక డిసిషన్ తీసుకుందాం. తప్పలేదు. ప్రాపర్టీస్ ఓనర్ మీరు, కంటెంట్ ఓనర్ నేను, ఒక డిసిషన్ తీసుకుందాం. మీరు ఇవాళ రోజుకి మూస్తూ అంటే 4 నెలల నుంచి మూస్తూనే ఉన్నాం. మనమే ఎక్కడ షోలు పడట్లేదు, 4 నెలల నుంచి ఇదే పరిస్థితులు ఉన్నాం. కనుక మీరు 4 నెలలు తీసుకోవాలని డిసిషన్ ఈరోజు ఆల్ ఆఫ్ దిస్ అంటే 10 రోజులు మాత్రమే అంటే వాళ్ళు అది కూడా చాలా పెట్టారు. ఓన్లీ 10 days మాత్రమే, ఎందుకంటే 11వ రోజు అయితే ఏ పని అయిపోద్ది. శాశ్వతంగా మూసుకోవాలి థియేటర్లో. ఎందుకో తెలుసా? దిల్ రాజు గారు అనే ఒక బిగ్ బాస్ 11వ రోజు నుంచి వాళ్ళు కానీ మూసారనుకో వీళ్ళని శాశ్వతంగా ఆయన ముగిస్తాడు. మళ్ళీ 10 రోజులు మాత్రమే, 24, 25 మళ్ళీ ఆయన సినిమాకి వచ్చేయాలి. అంటే వాళ్ళు దిల్ రాజు గారి సినిమా అయినా రేపు 17 దాకా సినిమా అయినా అందరూ నిర్మాతలే కదా. ఈ 10 రోజుల వల్ల నీకు ఏం నష్టం వస్తుంది? 4 నెలలు బట్టి కష్టాలు. ఈ 10 రోజులకి నీకు వస్తాయా కష్టాలు? ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించుకోండి. ఇది ఇలా మీరు ఆరాధ్య సడన్ కూడా తీసుకొని ఆ నిర్మాతను ఇబ్బంది పెట్టి మీరు దిల్ రాజు గారిని కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. ఎందుకంటే ఆయన ఓపెన్ చేసిన వెంటనే అందరు నిర్మాతలు రివర్స్ అయిపోయి మీ స్వార్థం కోసం ఓపెన్ చేస్తున్నారు అంటారు. కనుక ఆ మాట ఆయన ఎందుకు అనిపించాలా? పెద్ద మనిషిగా పాపం హుందాతనంగా ఆయన ఉన్న ఆయన మాట్లాడిపించడం, సునీల్ గారు అన్న ఆయన పెద్ద ఆయన్ని మాట్లాడిపించడం, మీరు కావాలనే చేస్తున్నారు అనిపించడం, మీరు చేసిన తప్పుకు వాళ్ళని ఎందుకు అబండాలు వేయడం? కనుక దయచేసి రేపు విరమించుకోండి. ఓ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేస్తా. సార్ థ్యాంక్ యూ.